నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నేటి ముఖ్యాంశాలు। రమణీయం కమనీయం మసీదుపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహారథోత్సవం। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో వెలిసిన మహిమాన్వితుడు లక్ష్మీ నరసింహస్వామి మహారథోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ బి సుధాకర్ అతి వైభవపేతంగా ఆదేశాల మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆలయ అధికారి కార్యనిర్వహణ అధికారి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తులు ప్రజలు గ్రామీణ సిఐ మధుసూదన్ రావు నేతృత్వంలో గ్రామీణ ఎస్ఐ కె శ్రీనివాసులు తమ పోలీస్ సిబ్బందితో కల్పించిన బందోబస్తు మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహారథోత్సవం రమణీయంగా కమనీయంగా సాగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। ముందుగా గ్రామంలోని హనుమప్ప నాయుడు ఇంటి నుండి బాజా భజంత్రులతో కుంభోత్సవం రాగానే ఆలయం నుండి ఆలయ ప్రధాన అర్చకులు ఈరన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులని పూల పాన్పుపై తీసుకొని వచ్చి మహారథోత్సవంపై ఆసీనులు చేసి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు భక్తులు నమో నారసింహ అంటూ జయ జయ ధ్వనుల చేయగా కనువిందు చేస్తూ ప్రశాంతంగా సాగింది। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఈరన్న స్వామి మీడియాతో మాట్లాడుతూ స్వామి వారికి ప్రత్యేక పూజలు సాయంత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహారథోత్సవం వైభవపేతంగా నిర్వహించామని తెలిపారు। ఎమ్మిగనూరు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బోయ సుబ్బారెడ్డి నాగవేణి దంపతులు సంతానం కలిగితే తులాభారం నిర్వహిస్తామని మొక్కిన ప్రత్యేక మొక్కుకు స్వామివారి అనుగ్రహం కలగడంతో వాళ్ళకి మగబిడ్డ ఎత్తు నాణ్యాలతో దేవాదాయ సిబ్బంది సుబ్బయ్య ఆచారి ఆలయ అర్చకులు ఈరన్న స్వామి ఆధ్వర్యంలో తులాభారం నిర్వహించి దేవాదాయ సిబ్బందికి అప్పజెప్పారు। దేవాదాయ సిబ్బంది కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఉండిలో వేశారు। ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది సుబ్బయ్య ఆచారి ఆలయ ప్రధాన అర్చకులు ఈరన్న స్వామి గ్రామ పెద్దలు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు।
జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మసీదుపురం గ్రామం ఎనిమిది మండలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం రంగారంగ వైభవంగా జరుగుతుంది. ఆ యొక్క భక్తులు కోరిన కోరిక కొంగు బంగారై తులసి లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు పొద్దున నిన్న సాయంత్రం రథోత్సవం కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం ఈరోజు సోమవారం ఆ యొక్క పల్లకి సేవ గంగాస్థానం పోయి పూజా కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నము అన్నపూర్ణ భోజన కార్యక్రమము తర్వాత ఇప్పుడు కార్యక్రమం జరగబోయేది మన కార్యక్రమము ఇప్పుడు పెద్ద రథము కార్యక్రమము ఆ విగ్రహాన్ని తీసుకుపోయి ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. భక్తాదులకు కొలిచిన కొంగు బంగారై వెలిసి ఉన్న లక్ష్మీనరసింహస్వామి అనంతపురం అయితేనేమి, కర్నూలు అయితేనేమి, బళ్ళారి అయితేనేమి ఇట్లాంటి గ్రామానికి మన వెలిసిన నరసింహస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి ఆ యొక్క కోరికలు తీర్చాలని వెలవేళ భక్తులు ఇక్కడ వచ్చేసి దర్శించుకుంటుంటారు. ఇట్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోనే కార్యక్రమం నిర్వహించబడడం. అర్చకుడు ఈరన్న స్వామి మసీదుపురం.